ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు అందరికీ నమస్కారం అండి. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తిరుమామల గ్రామంలో నేడు ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ జరపడం జరిగింది. ఈ ఆపరేషన్ ముఖ్యంగా నేర నియంత్రణ భాగంగానే చేస్తున్నాము. ఇది కొన్ని రోజులుగా వేరే వేరే విలేజెస్లో అన్ని చేశాము. ఇప్పుడు ఈ ఆపరేషన్లో మాకు వితౌట్ డాక్యుమెంటేషన్ లేని ఒక 24 2 వీలర్లు, ఒక 3 వీలర్ మరియు కొన్ని కత్తులు, ఇంకా యాక్సెస్ అవి దొరికాయి. ఏ పర్పస్ కోసం అయితే యూస్ చేస్తున్నారో అవి కనుక్కొని వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి తర్వాత ముఖ్యంగా గ్రామ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఎండ తీవ్రత పెరిగే సూచనలు చాలా ఉన్నాయి. సో దీని దృష్ట్యా మీరు అవసరమైతేనే బయటికి రండి. ఎందుకంటే ఈ గాల్పులకి మనం సిక్కయ్యి కాస్త వృద్ధులు వీళ్ళందరూ మరణించడం జరుగుతుంది. సో అది కాస్త కేర్ఫుల్గా ఉండండి. అండ్ 2 వేసవి సెలవులు వచ్చాయి. ఈ కాలువలు, చెరువులు దగ్గర పిల్లలు ఆడుకోవడానికి, స్విమ్మింగ్ కానీ వెళ్తూ ఉంటారు. సో అది మనకు చెప్పకుండా ఆడుకుంటామని చెప్పేసి అక్కడికి ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక మామూలుగా సరదా కోసం వెళ్తారు. వెళ్ళి చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక పెద్దలందరూ ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు వెళ్తున్నప్పుడు ఒక మేర కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, వెళ్ళకుండా కాస్త నివారించేటట్టు మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. 2 చిన్న పిల్లలు ఆడుకుంటూ ఈ కార్లలో, ఇంట్లో ఏమైనా కార్లు ఉంటే కారులోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం, పెద్దలేమో ఏదో ఒక పనిలో ఉండిపోయి పడిపోయి కొన్ని చిన్నపిల్లలు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో పిల్లలందరూ ఏమైనా చిన్న ఆటలకి వీటికి వెళ్తే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి వేసవికాలంలో. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఈ పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ఇప్పుడు అందరూ వెళ్తారు కనుక మీకున్న వాల్యుబుల్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి, అవైలబుల్ ఉంటే. అండ్ 2 సెక్యూర్ చేసుకున్న తర్వాత ఒకవేళ అనుమానంగా ఉన్నా, లేకపోతే ఏమన్నా మీకు కొద్దిగా భయంగా ఉంటే పోలీసు వారికి చెప్పండి. పోలీసు వారికి ముందుగానే సమాచారం ఇస్తే మేము తగ్గట్టుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బీట్ సిస్టమ్ వేయడం జరుగుతుంది. తర్వాత మా సైడ్ నుండి ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి కనుక హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి.